ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. ఈ నెల 13న వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. మరోవైపు ఒడిశాను ఆనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావం వల్ల ఇవాళ రేపు ఉత్తరాంధ్ర దక్షిణ కోస్తాలో మోస్తరు వర్షాలు కురవనున్నాయి. 1-2 చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వాతావరణానికి సంబంధించిన తాజా అప్డేట్స్ ను మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. వాయువ్య బంగాళాఖాతంలో ఈ నెల 13న ఒక అల్పపీడనం ఏర్పడబోతోంది. ఇప్పటికే ఉపరితల ఆవర్తన ప్రభావం కారణంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో విస్తారంగాను కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా నమోదవుతాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రస్తుతం మన దగ్గర విశాఖ తుఫాను హెచ్చరిక కేంద్రం సీనియర్ అధికారి జగన్నాథ్ కుమార్ ఉన్నారు. సార్, వచ్చే 5 రోజుల పాటు వాతావరణం ఏ విధంగా ఉండబోతోంది? ప్రధానంగా అల్పపీడన ప్రభావం ఎప్పుడు ప్రారంభమయ్యే అవకాశం? నిన్న వాయువ్య బంగాళాఖాత పరిసర ప్రాంతాల్లో ముఖ్యంగా దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ఈరోజు భూమి మీదకి అనగా దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరాల మధ్య 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనంగా విస్తరించి ఉన్నది. ఇది దక్షిణ దిశకు వంగి ఉన్నది. ఈ కారణం వలన రాష్ట్రంలో రాబోయే 5 రోజులు కూడా విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర కోస్తాలో ఈరోజు కొన్ని ప్రాంతాల్లో, రేపు పలు ప్రాంతాల్లో, 3వ రోజు 4వ రోజు అత్యధిక ప్రాంతాల్లో, 5వ రోజు మళ్ళీ పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అదే దక్షిణ కోస్తాలో ఈరోజు 1-2 చోట్ల, రేపు కొన్ని ప్రాంతాల్లో, 3వ రోజు పలు ప్రాంతాల్లో, 4వ రోజు అత్యధిక ప్రాంతాల్లో, 5వ రోజు మళ్ళీ పలు ప్రాంతాల్లో పడే అవకాశం, తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతాలు పడే అవకాశాలు ఉన్నాయి. ఇక ఉత్తర కోస్తాలో రాబోయే 5 రోజులు కూడా ఉరుములు మెరుపులతో కూడిన వాతావరణం ఉండే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో రేపటి నుంచి అటువంటి పరిస్థితి 5వ రోజు వరకు కొనసాగే అవకాశం ఉంది. ఇక ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో రాబోయే 5 రోజులు కూడా బలమైన సుస్థిరమైన రుతుపవన గాలులు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. అతి ముఖ్యంగా 5 రోజులు కూడా ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈరోజు ఉత్తర కోస్తా జిల్లాలైన విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమతో పాటుగా యానాముల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం పడే అవకాశం ఉంది. రేపు అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్తో పాటుగా దక్షిణ కోస్తా జిల్లాలైన గుంటూరు, పల్నాడు, బాపట్లలో కూడా 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఇక కోస్తా తీరం వెంబడి తీరం ఆవల, ముఖ్యంగా దక్షిణ కోస్తా తీరం దానికి ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తా జిల్లాలపై దాని తీరం వెంబడి తీరం ఆవల 40 నుంచి 50 కిలోమీటర్లు, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం 3వ రోజు ఉంది. కాబట్టి ఆ రోజు మత్స్యకారులు ఆ ప్రాంతాలలో వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదైంది. అల్పపీడనం ఏర్పడడానికి వాతావరణ పరిస్థితులు ఎంతవరకు అనుకూలంగా ఉన్నాయి? ప్రస్తుతానికి ఉన్న సాంఖ్యకీయ నమూనాల ద్వారా ఎక్స్టెండెడ్ రేంజ్ ఫోర్కాస్ట్ అనుసరించి 13వ తేదీ వాయువ్య బంగాళాఖాత పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. వచ్చే 2 రోజులు ప్రధానంగా దక్షిణ కోస్తాలో ఉన్న కొన్ని జిల్లాలకు, ఉత్తరాంధ్రలో ఉన్న దాదాపు అన్ని జిల్లాలకు కూడా ఎల్లో బులెటిన్ వార్నింగ్ను ఇష్యూ చేశారు. ప్రధానంగా విజయనగరం నుంచి కోనసీమ వరకు, అలాగే రేపటికి బాపట్ల జిల్లా నుంచి అల్లూరి సీతారామరాజు జిల్లా వరకు ఎల్లో వార్నింగ్ను ఇష్యూ చేయడం జరిగింది. కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయి. ప్రధానంగా విస్తారంగా వర్షాలు అయితే వచ్చే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెప్తోంది. కెమెరామెన్ శ్రీధర్తో రవిచంద్రన్ టీవీ, విశాఖపట్నం.